సినిమా వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు. యాక్ట్రెస్ అనగానే గ్రాంటెడ్ ఫర్ ఎవ్రీబడి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా జమానా వచ్చిన తర్వాత. ఇంతకుముందు రోజుల్లో కూడా ఉండేది. వెనకాల కూర్చొని ఒక గుంపు కూర్చున్నా, ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నా, అది అలాంటిది, ఇది ఇలాంటిది, ఈవిడ పెద్ద పతివ్రత, పత్తి గింజ అయినట్టు. ఈడ వెనకాల ఏ గోతులు, ఏ నొలుపులు లేనట్టు ఇక మాట్లాడేస్తూనే ఉంటారు. సినిమా వాళ్ళంటే నాలుగు డబ్బులు పడేసేస్తే గుడ్లు ఇప్పుకొని డాన్స్ చేస్తారు. 4 డబ్బులు ఇస్తే ఒళ్ళిప్పుకొని డాన్స్లు ఆడతారు. 4 డబ్బులు ఇస్తే 4 సినిమాల్లో రకరకాలుగా యాక్ట్ చేస్తారు. 4 డబ్బులు ఇస్తే ఒళ్ళిప్పుకొని డాన్స్లు ఆడతారు. 4 డబ్బులు ఇస్తే 4 సినిమాల్లో రకరకాలుగా యాక్ట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసేసి పాపము డబ్బుల కోసం ఏమీ చేయరనమాట. చాలా నీతిగా, నిజాయితీగా, మంచితనంగా, మానవత్వంగా డబ్బులు సంపాదిస్తారు. వచ్చిన 4 రూపాయలతోనే పాపం లైఫ్ వెలదీస్తూ ఉంటారు. సినిమా హీరోయిన్లు 4 రూపాయలు ఇస్తే గుడ్లు ఇప్పుకుంటారు కదా, మరి అవే 4 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి గుడ్లు ఇప్పిన వాళ్ళని చూడడానికే పోతున్నావు కదా. ఇప్పుడైతే అంత అవసరం కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే గుడ్లు ఇప్పుకున్న చాలామంది అమ్మాయిలు కనిపిస్తారు. ఇంకా కావాలంటే స్పెషల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి ఆ గుడ్డలు ఇప్పితే చూడాలని పోతారనమాట. మంచి మాటలు పైకి మాట్లాడతాము. 4 రూపాయలు ఇస్తే హీరోయిన్లు గుడ్లుపుకుంటారు అని మాట్లాడేవాళ్ళు, మీ జీవితంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేదా ఈ ముందు సిట్టింగ్లు వేసుకున్నప్పుడు అదే గుడ్డలిప్పిన అమ్మాయిల ఫోటోల కోసం మీరు ఫోన్లు ఎతికారా లేదా? ఖచ్చితంగా వెతికారు. మరి ఎందుకు మాట్లాడతారు? మీరు చేసేది ప్రొఫెషన్ అయితే ఆర్టిస్టులది కూడా ప్రొఫెషనే. వాళ్ళు ఏం సాధించామంటే మేము మాట్లాడితే మీకంటే చాలా ఎక్కువ మంది వింటారు. అదే మేము సాధించేది. ఒక హీరోయిన్ అవ్వడం అంటే అంత ఈజీ ఏం కాదు. 1000 మందిలో ఒక్కరికి వచ్చే ఆపర్చునిటీ. అదే సాధించడం. ఆ 999 మంది సాధించలేంది ఒక్కరు సాధిస్తారు చూడు, అది అన్నమాట సాధించడం. అండ్ దాంతోపాటు కష్టపడి పనిచేస్తారు. ఎండకి, వానకి, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, దుమ్ముకు, ధూళికి, 0 డిగ్రీస్లో కూడా పనిచేస్తారు. ఊరికే ఏం డబ్బులు ఇవ్వరు. హీరోలకు 10 కోట్లు ఇస్తే హీరోయిన్లకు 1 కోటి ఇవ్వడానికి ఏడుస్తారు, 1 లక్ష కూడా ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటారు. కానీ కష్టపడతారు అమ్మాయిలు, చాలా కష్టపడతారు. ఎవరు ఊరికే ఇవ్వరు. అర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి రాత్రి 9-10 గంటల వరకు కూడా వర్క్ చేస్తారు. కష్టపడతారు సార్. సాధించేది ఏంటంటే పబ్లిక్లో నేమ్, ఫేమ్ వస్తుంది. అది మా ఇండస్ట్రీ మాకు ఇస్తుందనే ఇంట్రెస్ట్తోనే అక్కడికి వెళ్తాము. సెలబ్రిటీలు మాట్లాడితే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నమ్ముతారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పక్కింటి రామును, ఎదురింటి పంకజమో మాట్లాడితే వినరు సార్. సెలబ్రిటీలు మాట్లాడితేనే రీచ్ అవుతుంది. అందుకే వాళ్ళతో ప్రమోషన్లు కూడా చేయిస్తారు. తప్పేం కాదు. బూతు మాట్లాడితేనో, సమాజం మీద బాంబులేయమంటేనో, విషాన్ని తయారు చేయమంటేనో, లేకపోతే విషాన్ని పంచితేనో తప్పు. కానీ ఒక మంచి విషయం మాట్లాడితే తప్పేంటి? ఎవరైనా తప్పు చేస్తే తప్పు గురించి మాత్రమే ప్రశ్నించండి, నిలదీయండి, మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. ఒక ఆడదాని విషయానికి వచ్చినప్పుడు సంస్కారవంతంగా మాట్లాడండి. భాష ప్రధానం, మాట్లాడే మాట విధానం ప్రధానం. అంతే తప్ప మీరు జీవితంలో ఏదో సాధించేసాను, మీరేం సాధించలేదు సార్. అమ్మాయిలు కష్టపడి సాధించారు, అందుకే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు మీరు. ప్రతి ప్రొఫెషన్ని గౌరవించండి. మాకు కళామ తల్లి ఉంది, ఆమె సరస్వతీదేవి. మీరు హిందువులైతే ఒక పక్క అమ్మవారిని పూజిస్తూ మేము హిందువులం అంటారు. అదే కళారంగంలో కళామ తల్లి బిడ్డలమైన మమ్మల్ని ఎందుకు అవమానిస్తారు మీరు? సో అక్కడే అర్థమవుతుంది మీరు నిజమైన హిందువులు అవునో కాదో, ఆడదానికి మీరు గౌరవం ఇస్తున్నారో లేదో. మీరు ద్వేషించండి సార్. మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి మీ జీవితాన్ని సంకనాకించి నాశనం చేసి మీ బతుకు అధఃపాతాళానికి కృంగదీసిన ఆడోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు పర్సనల్గా తిట్టండి సార్. అంతే తప్ప ప్రతి హీరోయిన్ని, ప్రతి ఆర్టిస్ట్ని గుడ్డలిప్పుకొని డాన్సులు చేసి అనొద్దు సార్. గుడ్డలిప్పుకొని వాళ్ళు డాన్స్ చేసినా వాళ్ళు మీ జీవితాన్ని నాశనం చేయలేదు సార్. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు, ఒక వేశ్య గురించి మాట్లాడేటప్పుడు కూడా నీ మాట చాలా ఉత్తమంగా ఉండాలి. ఎందుకంటే ఒక స్త్రీ గురించి మాట్లాడే అర్హత ఈ భూమి మీద అసలు ఏ మగాడికి లేదు, అంత స్థాయి కూడా ఎవరికి లేదు. సమాజంలో ఒక ఇష్యూ జరిగితే ఇష్యూ గురించి పాయింట్అవుట్ చేస్తూ విమర్శించండి, హద్దులు దాటి మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈ సమాజంలో ఏ మగాడికి ఆడదాని గురించి మాట్లాడే అర్హత లేదు, అంత ఉత్తములు ఎవ్వడు కూడా లేడు.